హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ. సో ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సో వీడియోస్ ఎందుకంటే లాంగ్ వీడియోస్ ఈ మధ్య చేయట్లేదు. సో వేరే వర్క్లో ఉండి బిజీగా ఉండడం వల్ల చేయట్లేదు. సో మళ్ళీ ఒక మంచి గుడ్ న్యూస్ తోటి మాకు ఏఎఫ్ఓకి కావాల్సిన స్టూడెంట్, వెరీ స్పెషల్ స్టూడెంట్ తోటి అతని ఇంటర్వ్యూ తోటి నేను మీ ముందుకు వచ్చాను. అంత స్టూడెంట్స్ ఏంటంటే రెగ్యులర్గా వస్తున్నారు, కాంటాక్ట్ అవుతున్నారు, వీసా తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ స్టూడెంటే మాకు ఎందుకు ఇంత స్పెషల్ అనేది లెట్స్ గో అవర్ ఇంటర్వ్యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కన్సల్టెన్సీ, ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ. సుధాకర్, థ్యాంక్ యూ సో మచ్. సో నీకు బెస్ట్ అయితే ఇవ్వగలుగుతున్నాం ఈరోజు. వెల్కమ్ బ్యాక్ అవర్ కన్సల్టెన్సీ. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. అది కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. సో ఏంటంటే నువ్వు ఇంత స్పెషల్ అనేది ఏ స్టూడెంట్కి ఇంత హంగామా చేయలేదు కన్సల్టెన్సీ. సో ఎందుకు ఇంత ఫోకస్డ్గా ఉన్నావు మా కన్సల్టెన్సీ, మా బ్రాంచ్కి? అసలు నీ జర్నీ ఎలా సాగింది? కన్సల్టెన్సీని ఇంత ట్రస్ట్ ఈ లాస్ట్ 1.5 ఇయర్స్ నుంచి అరౌండ్ 1.5 ఇయర్ అవుతుందండి. కేవలం సైప్రస్ బ్లూ ప్రింట్ వీసా కోసం నువ్వు సంవత్సరంన్నర నుంచి ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నామంటే ఆ రీజన్ ఏంటి? రియల్లీ హ్యాట్స్ ఆఫ్ యూ. ఎందుకంటే నీకు కానీ మీ పేరెంట్స్ కానీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నువ్వు ఇంత వెయిట్ చేసావంటే దీని వెనకాల మీ పేరెంట్స్ సపోర్ట్ ఎంతో ఉంటుంది. మాత్రం నువ్వు ఈరోజు వెయిట్ చేయగలిగావు. ఒకసారి చెప్పండి, అసలు ఎలా వచ్చారు మన కన్సల్టెన్సీకి? ఏ విధంగా కాంటాక్ట్ అయ్యారు? మీ ప్రాసెస్ ఏ విధంగా జరిగింది? ఏ కారణం వల్ల డిలేస్ అయింది? షూర్ అన్న. నా జర్నీ ఎలా స్టార్ట్ అవుతుందంటే మామూలుగా 23లో మేకి అన్నయ్య కాల్ చేశాను. ఓకే, ఇలా ఈ వీసా సైప్రస్ ఇలా అని సైప్రస్ గురించి అంతా చెప్పారు. చెప్పిన తర్వాత నేను ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం అన్నయ్యని కాంటాక్ట్ అయిన దానికి నేను 1 మంత్ టైం తీసుకున్నాను, మనీ అదంతా అరేంజ్ చేసుకోవడానికి. జాన్ 5th నేను 2023లో ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే అన్నయ్య వాళ్ళు చెప్పినవి కానీ వాళ్ళు అప్లోడ్ చేసిన వీడియోస్ కానీ అవన్నీ చూసి నేను హైదరాబాద్ లో ఇన్ని కన్సల్టెన్సీలన్నీ వదిలేసి మాచర్లో వెళ్ళి ఫీజు పే చేశాను నేను. ఎందుకంటే అప్పుడు మన కన్సల్టెన్సీ వచ్చేసి మాచర్లో ఉంది, హైదరాబాద్ ఇంకా రాలేదు. అది నేను వచ్చిన తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయింది. అక్కడికి వెళ్ళి మనీ పే చేసిన తర్వాత నేను 1 మంత్కి మీరు వీడియోస్ అవన్నీ చూశాను కాబట్టి మీ మీద ట్రస్ట్ తో 20 times నేనే కాల్ చేసి ఫీజు పే చేశాను. ఈవెన్ అన్న కాల్ చేయకపోయినా 20 times నేనే కాల్ చేసి అన్న ఫీజు ఎప్పుడు పే చేయించుకుంటారని నేను ఫీజు పే చేశాను. మిడిల్ లో అంటే ఇంత టైం నాదే అంటే డిలే అవ్వడానికి రీజన్ ఏంటంటే 6 months కి నాకు టోఫెల్ స్కోర్ కార్డ్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే దానికంటే ముందు ఫస్ట్ నువ్వు మమ్మల్ని కాంటాక్ట్ అయింది వితౌట్ ఎగ్జామ్. ఎందుకంటే ఆ టైంలో హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ 40 members ఆ ఇంటెక్ మీరు పెట్టుకున్నారు. 1 more ఏంటంటే ఆ సాయి అన్నయ్య చెప్పారు, అక్కడ అప్పుడే ఎలక్షన్స్ జరిగి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేంజ్ చేశారు. అవును, ఎందుకంటే అక్కడ నాది బాగా డిలే. 40 members ఇంటెక్, ఆ 40 members ఇంటెక్ లో అరౌండ్ 28 members వరకు వీసాలు క్లియర్ అయినాయి. 12 members వరకు ఏంటంటే రాలేదు. సో చాలా మంది వెయిట్ చేయక, కొంతమంది అదృష్టం కొద్దీ వాళ్ళు ఎగ్జామ్ రాసుకున్నారు, వీసాలు కూడా వచ్చింది. కొంతమంది అంటే రీఫండ్ తీసుకున్నారు. సో బై ద గాడ్ గ్రేస్ నువ్వు కూడా ఎగ్జామ్ రాసావు. నెక్స్ట్ టైం ఎగ్జామ్ రాసి మళ్ళీ స్కోర్ కార్డ్ సబ్మిట్ చేశాను. వాళ్ళు ఏంటంటే టోఫెల్ వాళ్ళు అంటే 3 months తర్వాత మెయిల్ చేయడం వల్ల వాళ్ళు వీసా డిలే చేశారు. అవును. సో దాంట్లో టోఫెల్ కు స్కోర్ కార్డ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల మాత్రమే నా వీసా అప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. వీసా ఇవ్వలేదు. నెక్స్ట్ సెకండ్ టైం కూడా ఎగ్జామ్ రాసి అక్టోబర్ ఇంటెక్ రీఅప్లై చేశాను. సో సక్సెస్ఫుల్ గా ఈసారి వీసా వచ్చేసింది. ఈవెన్ మీకు గోల్డెన్ కస్టమర్ లాగా 1.5 year జర్నీ చేశాను. ఎందుకంటే ఏఎఫ్ఓ తోటి నిజంగా నేను 2018 నుంచి అప్ టు 2025 వరకు వచ్చాం మనం. ఈ ఇన్మిటివ్లో మనకు 5 branches ఉన్నాయి. 5 branchesలో సుమారు మనం ఒక 450+ కస్టమర్ని పంపించుంటాం వేరే కంట్రీస్కి. నాకు తెలిసిన స్టూడెంట్ వేరు, నువ్వు వేరు. అంటే 1.5 year మీ మీద ట్రస్ట్ నాకు. ఎందుకంటే ఫస్ట్ ఇన్ని ఇయర్స్ నువ్వు మమ్మల్ని ట్రస్ట్ అయి ఉండాల్సిన అవసరం లేదు. ఆ ట్రస్ట్, ఆ బాండింగ్ అసలు ఎలా అనిపించింది ఏఎఫ్ఓ తోటి? నాకు ఎలా అనిపించింది అంటే నేను అంటే ఫస్ట్ టోఫెల్ స్కోర్ కార్డ్ క్యాన్సిల్ అయినప్పుడు 20 times ఇన్ ఏ డే కాల్ చేశాను. 20 times ఇన్ ఏ డే కాల్ చేసిన నాకు ఆన్సర్ చేశారు కానీ నీ ఫీజు రీఫండ్ తీసుకో అని మీరు ఎప్పుడు రీఫండ్ పెట్టలేదు. లాస్ట్ లో నేనే అడిగాను 1.5 year అయిందని. బట్ నేను 20 times 30 times కాల్ చేసినా మీరు రిప్లై ఇచ్చిన దానికి ఓకే
20 టైమ్స్ ఎవరు కాల్ లిఫ్ట్ చేయరు, బట్ నాకు 20 టైమ్స్ నేను కాల్ చేసినా కానీ మీరు నాకు రిప్లై ఇచ్చారు. సో దాంతో నేను బాగా ట్రస్టెడ్గా ఉన్నాను. సక్సెస్ఫుల్గా ఫైనల్గా నా వీసా. ఎందుకంటే ఈ ఇన్ బిట్వీన్ డేస్లో మీరు మా కన్సల్టెన్సీ గురించి బయట ఎన్నో వినుంటారు. ఎందుకంటే ఏపీ అంటేనే తెలుసు, అక్కడ పాలిటిక్స్ అంతే ఉంటాయి, అక్కడ ఉండే జనాలు కూడా అంతే ఉంటారు. అంతే. ఎందుకంటే ఈ ఎన్ని వచ్చినా మా మీద, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాడ్ కామెంట్స్ వచ్చినా మీరు తట్టుకొని. మెయిన్ ఎక్కడ వస్తుందంటే మనీ దగ్గర వస్తుంది. మనీ ఏంటంటే ఇప్పుడు అంటే డబ్బు ఏంటంటే కొద్దిగా ₹1 తక్కువ తీసుకున్న వాళ్ళు తక్కువ వర్కే చేస్తారు. ఇక్కడ నేను నిజంగా చెప్తున్నాను, ఒక 5,000 ఎక్స్ట్రా తీసుకున్నా వర్క్ బాగా జరుగుతుంది. ఈవెన్ నా వీసా లేట్ అయిందని నేను చెప్తున్నాను కదా, అలానే ఫీజు పే చేసిన విత్ ఇన్ 10 days లోపు ఒక అతని వీసా వచ్చింది. అలా వచ్చిన చూసాను కూడా ఉన్నారు. ఎందుకంటే పే చేసిన విత్ ఇన్ 7 to 10 days. ఒక అతను అయితే 7 days వచ్చింది ఎగ్జాక్ట్ గా. అవును. సో అలాంటివన్నీ చూశాను కాబట్టి ఇంత ట్రస్టెడ్ గా 1.5 year మీతో జర్నీ చేశాను. ఎందుకంటే ఇప్పుడు మనతో ట్రావెల్ అవ్వాలనుకున్న వాళ్ళు మీ ఇంటర్వ్యూ చూసి ఇంకా చాలా మంది ఉంటారు. తప్పకుండా. ఎందుకంటే వచ్చే వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్ ఇవ్వగలరా? సజెషన్ ఏంటంటే సైప్రస్ అనే దానికి వీసా రిజెక్షన్ అనేది ఉండదు. మెయిన్ థింగ్ మేబీ అంటే మీవి అన్నీ కరెక్ట్గా ఉంటే ఒక 2 monthsలో మీ వీసా వస్తుంది. మీ లక్ దానికి అంటే మీవన్నీ కరెక్ట్గా ఉండడంతో పాటు మీకు కొంత లక్ ఉంటే ఫీజు పే చేసిన విత్ ఇన్ 7 daysలో ఒక అతను వీసా తీసుకున్నాడు. అది నా కళ్ళ ముందే. ఎందుకంటే ఇంకొకటి సైప్రస్కి ఈ మధ్యకాలంలో మన ఒక కన్సల్ట్ నువ్వు స్టార్ట్ అయినప్పుడు సైప్రస్కి మోస్ట్లీ అయితే మనమే చేసాం. ఇప్పుడు ఏంటంటే కాంపిటీషన్గా అరౌండ్ ఒక 20 to 100 కన్సల్టెంట్స్ వరకు వచ్చాయి. యూట్యూబ్లో కూడా నేను చూశాను కొంతమంది. ఎందుకంటే ఈ ఒక క్లారిఫికేషన్ ఏమని ఇవ్వగలరా? ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ క్లమ్జీ అవుతున్నారు, ఎక్కడ ప్రైస్ తక్కువ అవుతుందో అక్కడికి వెళ్తున్నారు, అండ్ నెక్స్ట్ సరైన ప్రాసెసింగ్ అనేది లేదు, ఎగ్జాక్ట్లీ గైడెన్స్ అనేది లేదు. ఎందుకంటే మీరు 1.5 year మీరు మాతో ట్రావెల్ చేశారు. ఏ స్టూడెంట్ 1.5 year ట్రావెల్ చేసిన అవసరం ఒక స్టూడెంట్కి లేదు. ఒక 2-3 months అయిపోయిందంటే బ్యాక్ టు రీఫండ్ తీసుకుంటారు, వేరే కంట్రీస్కి వెళ్ళిపోతారు, లేదా వేరే కన్సల్టెన్సీ. సో ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా కన్సల్టెన్సీలు చేస్తున్నాయి సైప్రస్కి. వాళ్ళు చేసేది అన్నీ ఆఫ్టర్ పేమెంట్ వీసా అంటారు, ఏదేదో చెప్తున్నారు. ఎందుకంటే ఒకటి ప్రాపర్గా గైడెన్స్ ఉండదు ఒక కన్సల్టెన్సీకి, అంటే ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తున్నారు, సోన్స్ అన్నీ ఎవరో కొత్త వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే ఎవరికి ప్రాపర్గా గైడెన్స్ ఉండదు. ప్రాపర్ నాలెడ్జ్ ఉండి చేస్తేనే సో మీరు కూడా ప్రాపర్గా వెళ్ళగలుగుతారు. మీ ప్రాసెస్ అనేది 100% వస్తుంది. ఈ మధ్యకాలంలో కూడా మన ఏపీలోనే వేరే ఏజెంట్స్లో నామకే వాసికి ఏదో బోర్డు పరంగా కన్సల్టెన్సీ పెట్టేసి ఒక 2-3 మెంబర్స్ని పంపించేసి మాది కన్సల్టెన్సీ అని చెప్పేసి నేమ్ పెట్టేది ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్లీ నా దగ్గర వీడియోస్ ఉంది, అండ్ నెక్స్ట్ వాళ్ళ దగ్గర నుంచి స్టూడెంట్ మోసపోయిన ఎవ్రీథింగ్ ప్రూఫ్లు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇంకా మన ఏఎఫ్ ఛానల్లో కానీ మన కాఫీస్కి సంబంధించి కానీ ఈవెన్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఓన్లీ స్టూడెంట్ సక్సెస్ వీడియోస్ మాత్రమే వస్తాయి. అవును. సక్సెస్ వీడియోలు కాకుండా సైప్రస్ ఇలా ఉంటుంది అని ఎక్కడ చూపించరు అలా. ఎందుకంటే సక్సెస్ వీడియో తప్ప వేరే వీడియో రాదు మనకి. ఎందుకంటే ఒకటి చూపించాలంటే చాలా నీట్గా చూపించవచ్చు, లాట్స్ ఆఫ్ ఉంటాయి. మనం చాలా అందంగా చూపించవచ్చు, లేనిది ఉన్నది క్రియేట్ చేయొచ్చు, ప్రతిదీ మనం చేయొచ్చు. ఎందుకంటే ఈరోజు అన్ని స్మార్ట్ వచ్చాయి, అన్ని డిజిటల్లో ఉన్నాం. 5G వీడియో తీసినా ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం అలాంటిది చెయ్యం. ఏదైనా మన కన్సల్టెన్సీ స్టూడెంట్ మాత్రమే నేను చేయగలను, ఉన్నది ఉన్నట్టు మాత్రం చూపిస్తా. అండ్ మీ దగ్గర ఇంకోటి కూడా ఏంటంటే అక్కడ ఏదైనా చేంజ్ రాగానే ఇమిగ్రేషన్లో కానీ జాబ్స్ పరంగా కానీ విత్ ఇన్ ద సెకండ్ వీడియో అప్లోడ్ చేస్తున్నారు. సో అది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మంచి అవేర్నెస్ ఇస్తుంది. అవును. ఎందుకంటే ఇలా చాలా కన్సల్టెన్సీలు చేస్తున్నాయి. ఫస్ట్ వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఉండదు, సైప్రస్ మీద ఒక అవేర్నెస్ ఉండదు. ఎందుకంటే రిమైనింగ్ కంట్రీస్ వేరు, సైప్రస్ వేరు. నేను ఇది చాలా కాన్స్టెంట్గా చెప్తాను. ఎవరికైతే సైప్రస్ ఎక్స్పీరియన్స్ ఉన్న కన్సల్టెన్సీని కాంటాక్ట్ అవ్వండి. డబ్బులు మ్యాటర్ కాదు, మీరు పెట్టే డబ్బుల కన్నా రేపటి రోజున 2 కాదు 10 సంపాదిస్తారు మీరు. ఈరోజు మనం ₹1 తక్కువగా ఉందని చూసుకుంటే మనకు వర్క్ కూడా అలానే జరుగుతుంది, దాని తగ్గట్టే ఉంటాయి కదా. జనరల్గా ఏంటంటే రొట్టె కొద్ది పిండి, అంతే. పిండి కొద్ది రొట్టె. మనం పిండి ఎంత పట్టుకుంటే రొట్టె ఎంత పెద్దది అవుతుంది. అవును. నువ్వు ఎంత ప్రాంప్ట్గా కన్సల్టెన్సీని కాంటాక్ట్ అయ్యి నువ్వు వాళ్ళు చెప్పేది విని వాళ్ళు ఎంతైతే అమౌంట్ చెప్తారో దాన్ని బట్టి నువ్వు ప్రొసీడ్ అయితే 100% సక్సెస్ రేట్ వస్తుంది, 100% రివ్యూ వస్తుంది. ఓకే. అది మానేసి నాకు ఆ కన్సల్టెన్సీ వాడు తక్కువ చేస్తున్నాడు, ఈ కన్సల్టెన్సీ వాడు తక్కువ చేస్తున్నాడు, ఆడేవాడు మా బావ ఉన్నాడు, మా బామర్దున్నాడు, ఎవడు ఉండడు. లాస్ట్ రోజున అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరి వర్క్ వాళ్ళే చేసుకోవాలి, ఎవడి పని వాడే చేసుకోవాలి.
ఎవరిది ఒక్క రూపాయినా వాడే తినాలి. కానీ ఏంటంటే నామకే వాసుగా ఏదో పెట్టుకొని 4 రూపాయలు సంపాదించుకొని బయటికి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళని మీరు కాంటాక్ట్ అయ్యి మోసపోమాకండి. సో మనకు నియరెస్ట్లో అన్ని చోట్ల మన బ్రాంచెస్ ఉన్నాయి. రానున్న రోజుల్లో 2025 నేను మీ వల్లనే మాత్రమే ఈరోజు నేను 5 బ్రాంచెస్కి వచ్చాను. ఈ 2025 ఎండింగ్ లోపు మరెన్నో బ్రాంచెస్ పెట్టుకోవాలి ఐ హోప్. సో వీఆర్ కమింగ్ టు గుంటూరు ఆల్సో. గుంటూరులో వెళ్ళాలి, ఉన్న కన్సల్టెంట్స్ అందరినీ మనం ఒక డాష్ అనేది ఢీకొట్టాలి అనేది మా టార్గెట్. సో మన ఏపీ స్టూడెంట్ ఎవరైనా గుంటూరులో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము ఓపెన్ చేస్తాం. ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వచ్చేయండి. సో 100% వీసా ఇస్తాం. ₹1 తక్కువలోనే చేస్తాం. ఏంటంటే 100% మనం ఒకసారి మన కన్సల్టెన్సీని కాంటాక్ట్ అయ్యి సో మనం ఎంతైతే డీలింగ్ మాట్లాడుకుంటామో ఆ డీలింగ్ తగ్గట్టే మా పనులు ఉంటాయి. ఏదైతే మేము డే 1 చెప్పున్నాం, డే 1 చెప్తారో డే ఎండ్కి అలానే జరుగుతుంది. నీ డే 1 అప్ టు 1.5 year బ్యాక్ ఏదైతే మా వాళ్ళు మాట ఇచ్చారో అదే మాట 100% నేను నిరూపించుకుంటా. వెళ్ళినప్పుడు మీ అకామిడేషన్ దగ్గర నుంచి కానీ, ఎయిర్పోర్ట్ రిసీవింగ్ కానీ, యూనివర్సిటీలో డాక్యుమెంటేషన్ కానీ వితిన్ 1 monthలో జాబ్ 100% ఇస్తాను. ఎందుకంటే ఆన్ రికార్డ్ చెప్తున్నా. ప్రతి ఒక్క స్టూడెంట్ ఏంటంటే ప్రతి ఒక్క కన్సల్టెంట్ అరే పట్టించుకొని మమ్మల్ని జస్ట్ వదిలేస్తారు. ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్కడికి, సుధాకర్ సక్సెస్ తోటే. సుధాకర్ ప్రతి వీడియో నేను అప్లోడ్ చేస్తాను 100%. థ్యాంక్ యూ అన్న. డామన్ షూర్ అంటే అలా నెగిటివిటీ స్ప్రెడ్ అయిన తర్వాత కూడా మీరు 3 members-ని పంపించి ఏఎఫ్ఓ బ్యానర్తో వీడియో కూడా అప్లోడ్ చేశారు. మనం ఆ రోజు అదే ఆన్సర్ అవుతుంది. 12 members వెళ్ళారు ఆ రోజు. ఎందుకంటే అప్ టు 6 members వరకు ఆ వీడియోలో ఉన్నారు. నేను డైరెక్ట్ ఏఎఫ్ఓ బ్యానర్తోనే పంపిస్తాను. సైప్రస్ మొత్తాన్ని శాసించేది రానున్న రోజుల్లో ఒక ఏఎఫ్ఓ కన్సల్టెంట్స్ మాత్రమే. రిమైనింగ్ కన్సల్టెంట్స్కి అన్నీ చెప్తున్నా, ఎంత త్వరగా అయితే మీరు మూసుకోగలిగితేనే మీ పనులు మీరు చేసుకుంటే అంత మంచిది. నేను ఎవరి జోలికి రాను, ఎవరి గురించి మాట్లాడను. నేనేదో నా పని ఏదో, మా స్టూడెంట్స్ ఏదో, ఇదే నా సక్సెస్ రేషియో. సో వచ్చే స్టూడెంట్స్కి మనకి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంటెక్ క్లోజ్ అయిపోయింది. సో వీసాల కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్ అండ్ ప్రాసెస్ గురించి వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ రానున్న రోజుల్లో ఇంకే ఇంటెక్ వస్తుంది. ఆ ఇంటెక్కి స్టూడెంట్స్కి మన వీడియో చూస్తున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? నేనే అప్కమింగ్ స్టూడెంట్స్కి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఏఎఫ్ఓ గురించి బయట జరిగేది మీరు బయట స్ప్రెడ్ చేసే నెగిటివిటీ గురించి చెప్పొద్దు. ఇప్పుడు అన్నయ్య ఉన్నారు, వేరే కన్సల్టెన్సీ అన్నారు కానీ ఆ కన్సల్టెన్సీ గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేయలేదు. అలా స్ప్రెడ్ చేసే నెగిటివిటీని వదిలేసి ఏఎఫ్ఓకి రండి. ₹1 ఇక్కడ జరిగే వర్క్కి మీ మనీకి వర్త్ అవుతుంది, అది మాత్రం కన్ఫర్మ్. థ్యాంక్ యూ సుధాకర్. ఫస్ట్ వన్ వర్డ్ ఏంటంటే మీరు ఫస్ట్ డే క్లియర్గా అన్నయ్య వాళ్ళ దగ్గర అన్నీ తెలుసుకోండి. ఎండ్ ఆఫ్ ది డే కూడా అదే మాట మీద ఉంటారు. అది ఎందుకంటే మనం ఒకసారి మాట ఇచ్చామంటే తిరిగి వెనక్కి తీసుకోలేండి ఆ మాటని. అది నష్టమైనా, కష్టమైనా, లాభమైనా ఆ ఒక మాట మీదే నేను ఎప్పుడు డిపెండ్ అయి ఉంటాను. ఈవెన్ ఈ 1.5 yearలో ఎంప్లాయీస్ చేంజ్ అయ్యారు కానీ అన్నయ్య వాళ్ళని మాత్రం నేను దగ్గర నుంచి చూశాను 1.5 year జర్నీ చేసి. అందుకే ఇంత క్లియర్గా మీకు డీటెయిల్గా చెప్పాను నా గురించి కూడా. థ్యాంక్ యూ.